మనందరికీ తెలిసిన 4 టైప్స్ ఆఫ్ మనీ గురించి చెప్పబోతున్నాను. అదే వైట్, బ్లాక్, గ్రే అండ్ ప్లాస్టిక్. అయినా సరే ఇంకోసారి విను. మన ఇండియన్ గవర్నమెంట్ విధించిన లిమిట్ ప్రకారం 12 లక్షల వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన శాలరీ పర్సన్ అయితే 12,75,000 వరకు ఆయన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ మనీ సంపాదిస్తూ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ వాడుతున్నాడంటే దాన్ని మనం వైట్ మనీ అంటాం. మనీ సంపాదిస్తూ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా వాడుతున్నాడు అనుకోండి, దాన్ని మనం బ్లాక్ మనీ అంటాం. డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఏటీఎంలో మనీ తీయడం కానీ, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి లోన్స్ కానీ లేకపోతే మనీ పేమెంట్ కానీ ట్రాన్సాక్షన్ కానీ చేస్తే దాన్ని మనం ప్లాస్టిక్ మనీ అంటాం. గ్రే మనీ అంటే ఇది కంప్లీట్గా బ్లాక్ మనీ కాదు, వైట్ మనీ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో సంపాదిస్తూ వేరే దేశంలో ఉన్న బ్యాంక్లో డిపాజిట్ చేసి అక్కడ దాచుకుంటే దాన్ని మనం గ్రే మనీ అంటాం. చిన్న చిన్న షాప్ కీపర్స్, ట్యూషన్ టీచర్ ఇలాంటి వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ ఉన్నాడు అనుకోండి. అదే స్కూల్ టీచర్ స్కూల్ అయిపోయాక ట్యూషన్ కూడా చెప్తున్నారు అనుకోండి. స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు వచ్చే జీతంలో ఆయన ట్యాక్స్ కడతాడు. అలా ట్యూషన్ టీచర్గా ఉన్నప్పుడు వచ్చే డబ్బులు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బ్లాక్ అండ్ వైట్ రెండు కాంబినేషన్లో ఉందన్నమాట.